ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అది అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. దాని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటాయని ఐఎండీ స్పష్టం చేసింది. సముద్రంలో 5 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారుల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరికొద్ది గంటల్లోనే అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఏపీలో ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో ఏ విధంగా వర్షపాతం ఉండబోతోంది, అల్పపీడనంగా బలపడిన తర్వాత దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఎన్ని గంటల్లో అల్పపీడనంగా బలపడేటువంటి అవకాశం ఉంటుంది, ఏ ప్రాంతాలపై ప్రధానంగా ప్రభావం ఉండబోతుంది, ఈరోజు రేపు ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి? ఉదయం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాత పరిసర ప్రాంతం అయిన మయన్మార్ చుట్టుప్రక్కల ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. ఇది 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. రాబోయే 24 గంటల్లో అది మరింత బలపడి అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. అల్పపీడనమై అది ఉత్తర బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఈ ఉపరితల ద్రోణి ఉన్న ఈశాన్య బంగాళాఖాత పరిసర ప్రాంతం నుంచి ఒరిస్సా, ఉత్తర ఒరిస్సా తీర ప్రాంతం వరకు ఒక ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ కారణాల వల్ల ముఖ్యంగా మొదటి 3 రోజులు పలు నుంచి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఆంధ్ర ప్రాంతంలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజుతో పాటు ఏలూరులో 1-2 చోట్ల ఈ 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అనగా 2వ రోజు ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం అనగా 7 నుంచి 20 సెంటీమీటర్ల లోపల వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యంతో పాటు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరుతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లా అయిన ఎన్టీఆర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 48 గంటలంటే 2వ రోజు పడే అవకాశం ఉన్నది. వీటితో పాటుగా తీరం వెంబడి తీరం ఆవల 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల రాబోయే 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, కోస్తా తీరం వెంబడి వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అల్పపీడనంగా బలపడిన తర్వాత ఏపీలో ఉన్నటువంటి కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణలో ఏమైనా ప్రభావం ఉండేటువంటి అవకాశం? ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్పపీడనంగా మారినప్పటికీ కూడా అది ఈశాన్య లేదా ఉత్తర బంగాళాఖాత పరిసర ప్రాంతంలో ఉన్నందువల్ల దానికి ఉన్న ప్రెషర్ గ్రేడియంట్ వల్ల మన వరకు వర్షపాత విస్తృతి ఉండే అవకాశం ఉన్నది. అలాగే 2వ రోజు భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే జిల్లాలతో పాటుగా భారీ వర్షపాతం పెరిగే జిల్లాలు యొక్క విస్తృతి ఎక్కువగా ఉంది. కాబట్టి అది బలపడిన తర్వాత ఈ క్షేత్రీయ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది మొత్తం మీద మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది. ముఖ్యంగా దాని ప్రభావం ఏపీలో 5 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తీరం వెంబడి ఈదురుగాలు కూడా ఉండనున్న నేపథ్యంలో 5 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.